దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వన్స్ అది క్లిక్ చేయగానే వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అని ఉంది కదా! ఇలా క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అని ఉంటుంది. అది ఇక్కడ అప్లై అని క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ అనేది డైరెక్ట్ అవుతుందనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోవచ్చు. లేదు అంటే రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసేస్తే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో మనకి పర్సనల్ డీటెయిల్స్ సో, ఇలా అన్నీ అయితే అడుగుతుంది. అది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అని. సో, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఇలా వస్తుంది. కంటిన్యూ అని ప్రెస్ చేయగానే మనకిక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఉంటే ఇచ్చుకోవచ్చు. లేకుంటే ఆప్షనల్. మీ నేమ్ అండ్ అలాగే మీకు ఎప్పుడైనా నేమ్ కానీ చేంజ్ చేసుకొని ఉంటే కొత్తగా ఆ నేమ్ అయితే ఇవ్వండి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ 10th క్లాస్ ఎడ్యుకేషన్ ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్‌కి సంబంధించింది ఇవ్వండి. మన ఆంధ్ర వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుందన్నమాట. మీ రోల్ నంబరు మీరు వెరిఫై చేసుకోవాలి రోల్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే చేసుంటారో అదైతే ఇచ్చేసుకోండి. అండ్ మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. వన్స్ మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని అడుగుతుందండి. ఇలా సెండ్ అని క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్‌కి అండ్ ఈమెయిల్‌కి. వన్స్ ఇలా వాలిడేట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే కొద్దిసేపు ఆగిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కి అంటే మీ మెయిల్‌కి మీ రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే ప్రెస్ చేసేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనేసి ప్రెస్ చేయండి. చేయగానే మీకు ఏదైతే వచ్చుంటుందో మెసేజ్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అది ఇచ్చి క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అయితే అవ్వాలి. వన్స్ సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. వన్స్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ నెంబర్ 1 సో వాట్ సిటీ వేర్ యూ బోర్న్ ఇన్ ఇది తెలిసుంటది కాబట్టి ఇదైతే మీరు ఆన్సర్ అయితే చేసుకోండి. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ 2 వచ్చేసరికి మీ ఇష్టం ఫేవరెట్ మూవీ ఏదైతే అది మీరు చదివిన ఫస్ట్ స్కూల్ ఏది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఓకే ప్రెస్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి. నెక్స్ట్ మీ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కేటగిరీ, వెరిఫై కేటగిరీ, నేషనాలిటీ, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని అడుగుతున్నారు. ఏ టైప్ ఆఫ్ డిసేబిలిటీ కానీ ఉంటే అది మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్, పర్మనెంట్ అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అండ్ అలాగే ఈ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ చేయగానే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డిక్లరేషన్ పేజ్. ఇక్కడ ఈ బాక్స్‌లో క్లిక్ చేసేసి డిక్లేర్ అని కొట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే అని సబ్మిట్ చేసేయండి. అదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా! ఇలా వస్తుంది పేజ్ అనేది. ఇక్కడ మీరు దేనికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్‌కి మనకి డైరెక్ట్ చేస్తుంది. సో ఇలా ఫిల్ ఫార్మ్ అని వస్తుంది. సో ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ ఇలా మొత్తం ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటారు కదా! ఆ డీటెయిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. సో మీ 10th ఇక్కడ మార్క్స్ అన్నీ అడుగుతుంది. లైక్ హైయెస్ట్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన మార్క్స్ అన్నీ అడుగుతుంది. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అండ్ మీ రోల్ నంబరు మొత్తం అడుగుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టేటస్‌కి సంబంధించి డీటెయిల్స్, అప్‌లోడ్ ఫోటోగ్రఫీ అని అడుగుతుంది అండ్ సిగ్నేచర్. అప్‌లోడ్ ఫోటోగ్రఫీ దగ్గర ఐదర్ మీరు డైరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ చేయొచ్చు బ్రౌజ్ చేసుకొని మీ మొబైల్ నుంచి కానీ, మీ ల్యాప్‌టాప్ నుంచి కానీ, లేదు అంటే కింద క్యూఆర్ స్కాన్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఒక అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అవుతది. దాని ద్వారా కూడా మీరైతే అప్‌లోడ్ చేయొచ్చు ఫోటోగ్రఫీ అనేది. అండ్ సిగ్నేచర్ కూడా సేమ్. మొత్తం ఫార్మ్‌ని ప్రివ్యూ అయితే చేసుకొని ఫార్మ్ మొత్తం సబ్మిట్ అయితే చేసేయండి. సో ఇదండి ఓవరాల్‌గా అప్లికేషన్‌కి, ఫార్మ్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.